If the next sentence makes you pause, then your fluency is leaking. Which sentence is correct? I found the book easy or I found the book easily? Do we say he lifted the box easy? No, we don't say. We say he lifted the box easily because here we're talking about the manner, right? ఎప్పుడైతే మనం మేనర్ గురించి మాట్లాడతామో అప్పుడు మనం అడ్వర్బ్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కూడా ఐ ఫౌండ్ ద బుక్ ఈజీలీ అని అన్నది కరెక్ట్ అనుకున్నారంటే కనుక మీరు పప్పులో కాలేసినట్లే. చూడండి, ఎగ్జామినర్ ఇలాంటి ట్రాప్సే పెడుతుంటాడు. ఎక్కడైతే రూల్ అనేది కొంచెం డీవియేట్ అవుతుందో దాన్నే మనకి ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాడు. నిజానికి ఐ ఫౌండ్ ద బుక్ ఈజీ, ఐ ఫౌండ్ ద బుక్ ఈజీలీ ఈ రెండు సెంటెన్సెస్ కరెక్టే, కానీ వీటి మీనింగే వేరు. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం కాంప్లిమెంట్ గురించి తెలుసుకోవాలి. ఏంటి కాంప్లిమెంట్ అంటే? చూడండి, షీ కన్సిడర్ ద ప్లాన్. దీని అర్థం ఏంటి? ఆమె ఆ ప్లాన్ని కన్సిడర్ చేసింది అంటే పరిగణించింది అని కదా. అయితే ఆ కన్సిడర్ చేయడం ఎలా చేసిందో అంటే మనం మేనర్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి. షీ కన్సిడర్ ద ప్లాన్ కేర్ఫుల్లీ, షీ కన్సిడర్ ద ప్లాన్ డిలిజెంట్లీ అని చెప్తుంటాం. అంటే యాడ్వర్బ్ యూజ్ చేస్తాం. అంటే ఈ పని ఎలా చేసిందో చెప్తే, మేనర్ గురించి చెప్తే యాడ్వర్బ్ యూజ్ చేయాలి. అలా కాకుండా కొన్ని వెబ్స్ యూజ్ చేసినప్పుడు, అన్ని వెబ్స్ కాదు కొన్ని వెబ్స్ యూజ్ చేసినప్పుడు మనం ఆ పనిని ఎలా కన్సిడర్ చేసామో చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈమె ఆ పనిని కన్సిడర్ చేసింది, కానీ ఎలా కన్సిడర్ చేసిందా అని కాకుండా ఆ పనిని ఏమని కన్సిడర్ చేసిందంటే ద ప్లాన్ ఈజ్ రిస్కీ, అంటే ఆ ప్లాన్ రిస్కీ అని కన్సిడర్ చేసింది. అప్పుడు మనం షీ కన్సిడర్ ద ప్లాన్ రిస్కీలీ అనకూడదు, షీ కన్సిడర్ ద ప్లాన్ రిస్కీ అనాలి. దీన్నే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాం. అఫ్కోర్స్ అంటే చూడండి, కాంప్లిమెంట్ అనేది కేవలం అడ్జెక్టివ్ అనే కాదు, ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సబ్జెక్ట్ కాంప్లిమెంట్, రెండోది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఒకవేళ మీకు వీటి గురించి కూడా వీడియో కావాలి అంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇది కేవలం కాంప్లిమెంట్ అంటే కేవలం అడ్జెక్టివే కాదు, ఒక నౌన్ ఫ్రేజ్ అయి ఉండొచ్చు, అడ్జెక్టివ్ ఫ్రేజ్ అయి ఉండొచ్చు, పార్టిసిపుల్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక అతన్ని ఏమని కన్సిడర్ చేశానంటే హీఈస్ ద బెస్ట్ పర్సన్ ఫర్ దిస్ జాబ్ అని కన్సిడర్ చేశాను. ఓకేనా? అలాంటప్పుడు నేను తెలుగులో ఇలా చెప్తుంటాను కదా, అరే నేను వాడి పనికి బెస్ట్ అని పరిగణిస్తున్నాను అని చెప్తుంటాం కదా. అప్పుడు ఏం చెప్తానంటే ఐ కన్సిడర్ హిమ్, తర్వాత ఈ ఫ్రేజ్ మొత్తం పెడుతున్నాను, ద బెస్ట్ పర్సన్ ఫర్ దిస్ జాబ్. అంటే ఇది ఒక నౌన్ ఫ్రేజ్. చూసారా? ఐ కన్సిడర్ హిమ్ ద బెస్ట్ పర్సన్ ఫర్ దిస్ జాబ్. అతను ఈ జాబ్కి బెస్ట్ అని నేను పరిగణిస్తున్నాను అని చెప్తున్నాను. సో ఇలాగా. అంతేకాదు చూడండి, ద బుక్ ఈజ్ ఈజీ అంటే ఏంటి? ఆ బుక్ సులభంగా ఉంది. ద బుక్ ఈజ్ హార్డ్, బుక్ కష్టంగా ఉంది అంటుంటా కదా. అయితే ఈ విషయాన్ని నేను కనుక్కున్నాను అనుకోండి, మనం తెలుగులో ఇలా చెప్తూ ఉంటాం కదా, నేను ఆ బుక్ సులభంగా ఉందని కనుక్కున్నాను అని. అంటే ఆ బుక్ ఎలా ఉందో కనుక్కున్నాను. అప్పుడు నేను ఏం చెప్తానంటే ఐ ఫౌండ్ ద బుక్ ఈజీలీ అన్ను, ఐ ఫౌండ్ ద బుక్ ఈజీ అంటాను. అంటే ఆ బుక్ సులభంగా ఉందని కనుక్కున్నాను అని. అంటే ఈ ఈజీ అనేది దేని గురించి చెప్తుంది? బుక్ గురించి చెప్తుంది. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాం. ఈ అడ్జెక్టివ్ని ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాము. అంటే మనం దాన్ని ఏ రకంగా కనుక్కున్నామో చెప్పట్లేదు. చూడండి, నేను ఒక చోటికి వెళ్ళాను ఆ బుక్ వెతకడం కోసం. ఆ లైబ్రరీలో బుక్ నాకు ఈజీగా దొరికింది. సో నేను అప్పుడు అరే నాకు ఈ బుక్ ఈజీగా దొరికిందిరా, సులభంగా దొరికిందిరా అని చెప్తున్నాను అనుకోండి. అప్పుడు నేను ఎలా కనుక్కున్నాను అంటే మేనర్ని చెప్తున్నాను. అలాంటప్పుడు ఐ ఫౌండ్ ద బుక్ ఈజీలీ అని చెప్పాలి. అంటే నాకు దొరికిన విధానం సులభంగా ఉంది అని. అలా కాకుండా నేను వెళ్ళి ఒక బుక్ని వెతికాను, అది చూశాను, ఆ బుక్ చాలా ఈజీగా ఉంది, సో ఐ ఫౌండ్ ద బుక్ ఈజీ అని చెప్పాలి. అంటే ఆ బుక్ గురించిన కాంప్లిమెంట్. సో ఇది అడ్జెక్టివ్ కదా. ఇది చూడండి, ద బుక్ ఈజ్ స్టోలెన్. దీని అర్థం ఏంటి? బుక్ దొంగలించబడింది కదా. అయితే తెలుగులో నేను ఇలా చెప్పాలనుకోండి, నేను బుక్ దొంగలించడాన్ని గమనించాను లేదా కనుక్కున్నాను అని చెప్పాలనుకోండి, ఐ ఫౌండ్ ద బుక్ స్టోలెన్ అని చెప్పాలి. చూసావా, V3ని యూజ్ చేసాం. అంటే ఇది ఒక పాస్ట్ పార్టిసిపుల్. దీని అర్థం ఏంటి? నేను బుక్ దొంగిలించబడింది అన్న విషయాన్ని కనుక్కున్నాను అని. అర్థమైందా? అలా కాకుండా ఒకవేళ ఇలా చెప్పాలంటే ద కార్ ఈజ్ మూవింగ్ అంటే ఏంటి? కార్ కదులుతూ ఉంది. కార్ కదులుతూ ఉండడాన్ని నేను కనుక్కున్నాను అని చెప్పాలంటే ఐ ఫౌండ్ ద కార్ మూవింగ్. ఇక్కడ ఏం యూజ్ చేశాను? ప్రజెంట్ పార్టిసిపుల్ యూజ్ చేశాను. అంటే ఎక్కడైతే ఒక ఆబ్జెక్ట్ మీద ఆ విషయం జరిగిందో, ఓకేనా, అప్పుడు మనం V3ని యూజ్ చేస్తాం. ఐ ఫౌండ్ ద బుక్ స్టోలెన్. ఎక్కడైతే ఈ ఆబ్జెక్టే ఆ పని చేస్తుందో అప్పుడు మనం ప్రజెంట్ పార్టిసిపుల్ని యూజ్ చేస్తాం. ఐ ఫౌండ్ ద కార్ మూవింగ్. ఇలాగా. అయితే చూడండి,
ఐ ఫౌండ్ ద బుక్ స్టోలెన్ అంటే నేను బుక్ దొంగిలించబడింది అన్న విషయాన్ని కనుక్కున్నాను అని. ఇదే స్టోలెన్ని నేను బుక్ ముందు పెట్టాను అనుకోండి, ఐ ఫౌండ్ ద స్టోలెన్ బుక్ అంటే నేను దొంగిలించబడిన బుక్ని కనుక్కున్నాను అని. చూసారా అర్థం ఎలా మారిపోయిందో? అంటే ఇక్కడ ఎప్పుడో దొంగిలించబడింది, ఆ బుక్ని నేను కనుక్కున్నాను అని. కానీ ఇక్కడ మాత్రం బుక్ని కనుక్కున్నాను అన్న విషయాన్ని కాదు నేను చెప్తుంది, బుక్ దొంగిలించబడిన విషయాన్ని కనుక్కున్నాను అని. అంటే ఇక్కడ బుక్ దొరకలేదు అని. చూసారా, ఒక చిన్న వర్డ్ని ఇటు నుంచి అటు మారిస్తే మీనింగ్ ఎంతగా చేంజ్ అయిందో. అంతేకాదు, హీ ఫౌండ్ ద కార్ మూవింగ్ అంటే అతను కారు కదులుతూ ఉండడాన్ని కనుక్కున్నాడు. అలా కాకుండా హీ ఫౌండ్ ద మూవింగ్ కార్ అంటే అతను కదులుతూ ఉన్న కార్ని కనుక్కున్నాడు అని. ఇక్కడ కూడా చూసారా మీనింగ్ ఎలా మారిపోయిందో. సో ఇలాగా ఫైండ్, కాల్, కన్సిడర్, డీమ్, ఎలెక్ట్, అపాయింట్, గెట్, మేక్, నేమ్, పెయింట్, ప్రొనౌన్స్ ఇలాంటి వెబ్స్ని యూజ్ చేసినప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ని యూజ్ చేయొచ్చు. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ యూజ్ చేయొచ్చు, జడ్జ్, ప్రూవ్ ఇలాంటి వెబ్స్ ఉంటాయి. ఓకేనా? చూడండి, ఈ వెబ్స్ని యూజ్ చేసి ఈ పనిని మనం ఎలా చేసామో చెప్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కాల్ హిమ్ ఇమీడియట్లీ అంటే నేను అతని ఎలా కాల్ చేశానో చెప్తున్నాను, మేనర్. ఓకేనా? ఐ కాల్ హిమ్ ఇమీడియట్లీ అందుకని యాడ్వర్బ్ యూజ్ చేశాను. లేదా ఐ ఫౌండ్ ఇట్ క్విక్లీ నేను దాన్ని త్వరగా కనుక్కున్నాను. ఐ కన్సిడర్డ్ హిమ్ ఇమీడియట్లీ నేను దాన్ని త్వరగా పరిగణించాను. సో ఇలాగా వీటిని ఏ రకంగా మనం కనుక్కున్నామో ఏ రకంగా పరిగణించామో చెప్తుంటే అడ్వర్బ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఏదైనా పేరు పెట్టి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కాల్ హిమ్ ఎ జీనియస్ నేను అతన్ని ఒక జీనియస్ అని పిలిచాను. చూసారా, అంటే హీ ఈజ్ జీనియస్ ఆ విషయాన్ని నేను చెప్తున్నాను, ఐ కాల్ హిమ్ ఏ జీనియస్ అని. ఓకేనా? లేదా నేను ఒకరిని లేజీ అని పిలిచాను, ఐ కాల్ హిమ్ లేజీ. అలా కాకుండా నేను ఒకరిని బద్ధకంగా అరే అని పిలిచాను అనుకోండి, అప్పుడు నేనేం చేశాను, నేను నా మేనర్ గురించి చెప్తున్నాను. సో ఐ కాల్ హిమ్ లేజీలీ. అంటే నువ్వు ఇక్కడ కాంప్లిమెంట్ పెట్టచ్చు. అంటే కాంప్లిమెంట్ ప్లేస్లో మళ్ళీ చెప్తున్నాను, ఒక నౌన్ అయినా ఎడ్జెక్టివ్ అయినా లేదా నౌన్ ఫ్రేజ్ అయినా కానీ ఎడ్జెక్టివ్ ఫ్రేజ్ అయినా కానీ పార్టిసిపుల్స్ అయినా కానీ ఏవైనా యూజ్ చేయొచ్చు. అంతేకాదు సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ ఉంటాయి. అలా కాకుండా నా మేనర్ గురించి నేను ఈ పనిని ఏ విధంగా చేశానో చెప్పాలంటే మాత్రం యాడ్వర్బ్ యూజ్ చేయాలి. ఓకేనా? చూడండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళే ముందు మీరు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఓకే, ఈ రెండిట్లో ఏ సెంటెన్స్ కరెక్ట్? ఐ ప్రొనౌన్స్ ద వర్డ్ రాంగ్ అని అనాలా లేదా ఐ ప్రొనౌన్స్ ద వర్డ్ రాంగ్లీ అని అనాలా? రాంగ్లీ అనేది అడ్వర్బ్ కదా, అంటే ఇది ఎలా ప్రొనౌన్స్ చేశామో ఆ విధానాన్ని చెప్తుంది. చూడండి, నేను ఎక్కడైనా కాంపిటీషన్కి వెళ్ళాను, అయితే వాళ్ళు అందులో ఏదైనా ఒక వర్డ్ని ప్రొనౌన్స్ చేయడం కళ్ళు మూసుకొని చెప్పాలి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ అని అనమన్నాను అనుకోండి, నేను కళ్ళు మూసుకొని అనమన్నారు, నేను కళ్ళు తెరిచే రాజ్ అని అన్నాను అనుకోండి, అంటే వాళ్ళు ఏ వర్డ్ అయితే అనమన్నారో ఆ వర్డ్ నేను కరెక్ట్గానే అన్నాను, కానీ నేను అన్న విధానం తప్పు. అప్పుడు ఐ ప్రొనౌన్స్ ద వర్డ్ రాంగ్లీ అని అనాలి. అలా కాకుండా కళ్ళు మూసుకొని వాళ్ళు ఏదో ఒక పాయింట్ చెప్పమన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ అని అనమన్నారు, నేను కళ్ళు మూసుకొని రామ్ అని అన్నాను, అంటే నేను చెప్పిన విధానం కరెక్టే కానీ చెప్పిన వర్డ్ తప్పు. సో ఐ ప్రొనౌన్స్ ద వర్డ్ రాంగ్ అని అనాలి. అంటే ద వర్డ్ ఈజ్ రాంగ్ అన్న ఉద్దేశంలో మీరు చెప్పాలి అంటే కనుక ఐ ప్రొనౌన్స్ ద వర్డ్ రాంగ్ అని అనాలి, అంతేగాని ఐ ప్రొనౌన్స్ ద వర్డ్ రాంగ్లీ అని అనకూడదు. అంతేకాదు, చూడండి, అతను కోపంగా తిరిగాడు. ఇక్కడ నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నాను, ఎలా తిరిగాడో చెప్పాలనుకున్నాను, అంటే మేనర్. కాబట్టి హీ టర్న్డ్ యాంగ్రీ అంటామా? అనము. ఎందుకని? హీ ఈజ్ యాంగ్రీ అంటే ఎడ్జెక్టివ్. నేను నా మూమెంట్ గురించి ఆ వర్క్ అనేది ఎలా చేశానో నా మేనర్ గురించి చెప్పేటప్పుడు అడ్వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి, హీ టర్న్డ్ యాంగ్రీలీ అనాలి. అలా కాకుండా మనం ఇలా చెప్తుంటాం కదా, అరే అతను కోపంగా మారాడు రాని, ఇలా మారాడు అనడానికి కూడా టర్న్ యూజ్ చేయొచ్చు. అప్పుడు హీ టర్న్డ్ యాంగ్రీలీ అంటామా? కాదు, అతను కోపంగా మారాడు అంటే అతను ఇప్పుడు కోపంగా ఉన్నాడు, హీఈస్ యాంగ్రీ అంటాం. అంటే ఇక్కడ కాంప్లిమెంట్ యూజ్ చేయాలి, కాబట్టి హీ టర్న్డ్ యాంగ్రీ అని అనాలి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఒకవేళ ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన కాంప్లిమెంట్ యూజ్ చేయాలంటే గినక అడ్జెక్టివ్ని యూజ్ చేయండి, అడ్వర్బ్ని యూజ్ చేయకండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.